తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, మాతాశిశు ఆసుపత్రిని సోమవారం తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ స్థానిక నేతలతో కలిసి సందర్శించారు. అక్కడి రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది పనితీరును ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రోజుకో సమస్య ఎందుకు బయటకు వస్తుందని, ఇంతకు ఇక్కడ ఏం జరుగుతుందని సంబంధిత ఉద్యోగులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ నీరజ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న సమస్యలను వెంటనే స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, బాధ్యతతో విధిగా విధులు నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది కొరతను ఉన్నత శాఖ అధికారుల దగ్గరికి తీసుకువెళ్లి వెంటనే భర్తీ చేయించేలా కృషి చేస్తామన్నారు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ, అన్ని మంచిగా చూసుకుంటున్నారా? రిసీవ్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనకు ఒకసారి హ్యాపీగా ఫీల్ మంచిగా మాట్లాడి మస్తు వస్తారు కదా, ఎవరు ఉంటారు కదా, అలాగే ఉంటారు. మస్తు పేపర్ ఇచ్చారు కదా, అది వాళ్ళు ఒక్కటి ఇచ్చిన తర్వాత మీరు ఎంత చేయాలి? అంటే వాళ్ళు బాగానే మంచి రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ఒకసారి పని కాకుండా వాళ్ళు హ్యాపీగా ఎంత సేవ చేస్తారు. అదొక చిన్న ఇష్యూలే. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన మాతా శిశు హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. మా కౌన్సిలర్లందరినీ తీసుకొని వైస్ చైర్మన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ నాగు గారిని అందరినీ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఒక 4-5 వీక్స్ నుంచి చాలా ఇష్యూస్ చూస్తున్నాం మనము, అలాంటి ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయాలనేది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో వచ్చి సందర్శించి చాలా సిస్టర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, కొంచెం మనకు కొరత అనేది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. కొన్ని వాటర్ పైన ఫ్లోర్ పైన వాటర్ నిలిచి కొంచెము వాటర్ లీక్ అవ్వడం కూడా జరుగుతుంది హాస్పిటల్లో. దాన్ని కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్యే గారు విజిట్ చేసి ఎస్టిమేషన్ వేపించడం జరిగింది. అది కూడా తొందరలోనే వర్క్ చాలు చేయించే విధంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇంకొకటి ప్రజలకు ఒకటే విన్నవించుకునేది, ఇక్కడ మ్యాక్సిమం గవర్నమెంట్ మన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ చేయించుకోవాలని వారందరికీ కోరుతున్నాం. ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ మా కౌన్సిలర్లు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, నేను ఉంటాను, టౌన్ ప్రెసిడెంట్ ఉంటారు. ప్రతి ఒక్కరూ మా దృష్టికి తీసుకురావాలి. ఇక్కడ ఏ సమస్య ఉన్నా తీసుకురావాలని ప్రజలకు కోరుతున్నాము. ఇక్కడ అంటే ఎందుకంటే చుట్టుపక్కల కర్ణాటక నుండి కూడా ఇక్కడ వచ్చి డెలివరీ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఇష్యూస్ కాకుండా నెక్స్ట్ ఇలాంటి ఇష్యూస్ కాకుండా చూసుకుంటాము. వారం సందర్శించే విధంగా చూసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.